నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ నాగరాజు, సినీ నిర్మాత దిల్ రాజు మరియు నటుడు అశోక్ కుమార్, కర్ణాటక సినీ నటుడు పునీత్ రాజ్కుమార్ భార్య అశ్విని తదితరులు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల ముందులో సూపర్ 6 అనే కార్యక్రమం ప్రవేశపెట్టడం అయింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం చేయాలనే సంకల్పంతోనే వచ్చే ఆగస్టు 15న గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రారంభించడం అయింది. నిన్ననే మరి ఎండి గారు, మంత్రివర్యులు అందరూ కూడా ఈ డివిజన్ సంబంధించిన డిఎంలు కానీ, ఆర్ఎంలు కానీ, డిపిటిఓలు కానీ అందరినీ పిలిపించడం, సమీక్ష చేయడం అయింది. మరి మహిళలకి గౌరవంగా, సంతోషంగా ప్రయాణించాలా, సౌకర్యార్థం బస్సులు కూడా ఎక్కడే కానీ అసౌకర్యం కలిగించుకోకుండా మరి బస్టాండంలో కూడా శుభ్రంగా ఉంచి మరుగుదొడ్లు అయితేనేమి, మరి ఇతర తాగునీటి అయితే అన్ని విషయాలు కూడా నిన్న క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హామీని ప్రభుత్వం కానీ మరి మా ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాం. దాన్ని సంపూర్ణంగా విజయం చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల ఏకాంత సేవ అనంతరం కాలభైరవ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం రాత్రి ఆలయ అర్చకులు కరుణాకరు గురుకుల్, మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, విభూతి, చందనం, కుంకుమ, నారికేళ్ల జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు అలాగే పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామివారికి వడమాల, నిమ్మకాయమాల, గజమాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామివారి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది సూపరింటెండెంట్ నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరోహర మహదేవ శంభో శంకర ఓం నమశివాయ నామస్మరణలతో మార్మ్రోగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి స్వర్ణదాత అయిన గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు మరియు కూటమి నాయకులు దక్షిణ గోపురం వద్ద నుంచి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వాగతానంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్న పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దర్శనానంతరం వారి కుటుంబీకులను మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వదించగా స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. శేషవస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, పిఆర్ఓ రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఖాదర్, తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని గాలి జనార్దన్ రెడ్డి, కన్నడ యువ హీరో కిరీటి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పునీత్ రాజ్కుమార్ జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చానన్నారు కన్నడ యువ హీరో కిరీటి. ఇటీవల కిరీటి హీరోగా నటించిన జూనియర్ సినిమా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇవాళ తండ్రి గాలి జనార్దన్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో జూనియర్ సినిమా పెద్ద హిట్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కన్నడలో పునీత్ రాజ్కుమార్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను సినిమాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. చాలా బాగా జరిగింది సార్. ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కునున్నాను, అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి. అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షకులు, దేవుడు. అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది. దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి నమ్ముతున్నాను. ఇంకొక 2 వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను. ప్రేక్షకుల ఆదరణ, అభిమానము, వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పినట్టు సార్, నాకు
మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు. వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తినిచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్, ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలని చెప్పేసి. ఇదే కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళహస్తి సిస్టర్ అంతా ఉంటారు, వస్తూనే ఉంటారు. బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే, నటుడే వల్లనే తన కోరిక నెరవేరింది. ప్రజలు కూడా ఆశీర్వదించినారు కాబట్టి అందరూ వచ్చి భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇట్లా మనవడికి పుట్టింటికలు కూడా ఈరోజు తీయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనానంతరం మృత్యుంజయ ఆలయ ప్రాంగణం వద్ద మంత్రి వారి కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం యొక్క పేరు ప్రఖ్యాతులు మరింత పెంపొందించుకునే విధంగా గత పాలకుల పాలనతో ఆంధ్రప్రదేశ్ను నమ్మే స్థితిలో ఇతర దేశాలు లేవని, ఇతర దేశాల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని శ్రీకాళహస్తీశ్వరుని కోరుకున్నానని తెలియజేశారు. శ్రీశైలం, కాణిపాకం, తిరుపతిలో ఉండే అటవీ ప్రాంతాలను, జలపాతాలను, వాటి సౌందర్యాన్ని ప్రజలు ఆస్వాదించే విధంగా ఆ ప్రాంతాలన్నింటినీ పర్యాటక హబ్బుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆగస్టు నెల 1వ తేదీన గండికోట శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని, 15వ తేదీన తిరుపతిలో ప్రైవేటు పారిశ్రామికవేత్తలను ఏకం చేసి రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, కాపునాడు నియోజకవర్గ అధ్యక్షులు జనసేన కార్యకర్త గరికిపాటి చంద్రశేఖర్, ఏఈఓ మోహన్, విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సమేత కాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అద్భుతంగా ఈ ఆలయాన్ని గత పాలకులకు భిన్నంగా తీర్చిదిద్దినటువంటి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి పొందే విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా అమ్మవారిని కానీ ఆ పరమేశ్వరుని కానీ నేను ప్రార్థించింది ఒకటే, ఇవాళ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి, అదేవిధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈ కూటమి ప్రభుత్వ ప్రయత్నం సఫలీకృతం కావాలని, ఏ బ్రాండ్ ఇమేజ్ని అయితే మనం కోల్పోయామో గత పాలనలో, ఆ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ మనం సాధించుకునే విధంగా ఇవాళ ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన కూడా వెళ్ళారు. అది కూడా సంపూర్ణంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. కారణం ఏంటంటే మన రాష్ట్రం మీద ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో అపనమ్మకం ఏర్పడినటువంటి సందర్భంలో తిరిగి నమ్మకాన్ని కలిగించే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకున్నాను. దాంతోపాటు ఈ ప్రాంతం అంతటినీ కూడా, ఒక పక్కన తిరుపతి పుణ్యక్షేత్రం, మరో పక్కన ఈ శ్రీకాళహస్తి, అదేవిధంగా కాణిపాకం, అదేవిధంగా శ్రీశైలం, ఇవన్నీ కలుపుతూ ఒక హబ్గా తయారు చేసి పిలిగ్రిమ్ టూరిజం ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని, దాంతోపాటు ఎవరైతే భక్తులు దర్శనానికి వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నారో అలా కాకుండా కేవలం దేవాలయాల సందర్శన మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్యం, అటవీ ప్రాంతాలు ఉన్నాయి, ఎకో టూరిజం చేయొచ్చు. అదేవిధంగా ఎన్నో మనకి జలపాతాలు ఉన్నాయి, వాటి నుంచి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దొచ్చు. అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్, ఎకో టూరిజంతో పాటు అడ్వెంచర్ టూరిజం, ఇలా అన్ని రకాల యాక్టివిటీస్ని కలిపి త్వరలోనే ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, అందులో భాగంగానే రేపు 1వ తారీఖున శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్నటువంటి గండికోట ప్రాజెక్టుకి సంబంధించి ప్రత్యేకంగా శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తర్వాత రాబోయే 10-15 రోజుల్లో తిరుపతిలోనే మరొక కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకుని
ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించి పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణని రూపొందిస్తున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. చంద్రబాబు మోసాన్ని ఎత్తి చూపుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చిత్తూరులో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ప్రారంభించారు. మంగసముద్రం, ఓబనపల్లి, తంగవేలు కాలనీ, మంగసముద్రం, తిమ్మసముద్రం ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని తెలిపారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న చందంగా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల కష్టాలను నెరవేర్చారన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపొందాక చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తెలిపారు. మహిళలందరూ చంద్రబాబు మోసాలను గుర్తుపెట్టుకుని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చంద్రబాబు మోసాలను వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చిత్తూరు నగర అధ్యక్షుడు కేపీ శ్రీధర్, మొదలయార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కన్నీళ్లన్నీ తుడిచి మీ బాధ్యతను మీకు గుర్తు చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి అతిరథ మహారాజులందరి సారథ్యంలో ఈ సంవత్సరం రోజుల్లో మీరు ఏ మేరకు మోసపోయినారో, చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎంత అమలు చేసినారు, ఎంత మోసం చేసినారు అని మీ బాధ్యతని మీకు గుర్తు చేసేదానికే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అంతేగాని ఎలక్షన్లు కావు. ఎలక్షన్లు రావడానికి ఇంకా 4 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు ఎలక్షన్లప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు కష్టాల్లో ఉంటారు కాబట్టి, మిమ్మల్ని మోసం చేసినారు చంద్రబాబు నాయుడు కాబట్టి, మీరు ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళు ఎంత మోసం చేసినారు అని మీరు గ్రహించి వాళ్ళని నిలదీసి అడగల్లా. మీ పక్షాన మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చినాం. గతంలో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 నెలలకంతా సచివాలయం అనే ఒక వ్యవస్థని ప్రారంభించి సచివాలయం ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి పేదల కష్టాలేమి, ఏ పథకానికి అర్హులు, ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి పథకం అర్హులైన వాళ్ళందరికీ పేదలకు చందాలని గ్రహించి మీ ఇళ్లకే వచ్చి మీరు ఈ పథకానికి అర్హులని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయా లేదా అమ్మా? నామా సాపడలేయా? పసిరిదా టిఫన్ సాపడలేయా? லட்சம் பிடிச்சி 2 நான் போட்டேன். போர் போட்டு விட்டாங்க. அப்புறம் பைப் இறங்கல நான் போட்டேன். என் சொந்த வீட்டுல போட்டேன். எலக்ட்ரிசிட்டி கனெக்ஷன் நானே கொடுத்தேன். ஸ்கூலு 10 பேர் போட்டாங்க. நாங்க பச்சை ஸ்கூல் நம்ம வாட்டர் செலக்ட் பண்ண 10 பேரை செலக்ட் பண்ண மாட்டாங்க. இப்போ 130 பேர். அந்த கான்ட்ராக்ட் நானே எடுத்துக்கினேன். அந்த ஸ்கூல் நானே செஞ்சேன். 6 லட்சம் ரூபாய் லாஸ். பில்லு லேட்டா வந்துச்சு. வட்டி கூட கட்ட முடியல. ஆனா என்னத்துக்கு நம்ம வாட்டில் தெரிஞ்சு எதுவும் போகக்கூடாது, நம்ம வாட்டில் இருக்கிற நம்ம எல்லாம் ஒன்னா இருக்கணும், எல்லாம் ஒன்னா செய்யணும் செஞ்சோம். எலெக்ஷனுக்கு வந்தோம். உங்க நாலு முடிஞ்ச ஆசீர்வாதம் நீங்க பண்ணீங்க, ஓட்டுங்கெல்லாம் போட்டீங்க. அண்ணா விஜயானந்த் ரெட்டிக்கு போட்டீங்க. அது மிஷின்ல ஏதோ மாறி போச்சு, போட்டோம் அந்த అయిపోయి. నెక్స్ట్ తెలుగులో சொல்றோம். రాబుల కాదు మాట చెప్తే చెప్పిందే చేసే దొరికి నిద్రపడాలి. ఆ పని జరిగిపడాలి. వేళ ఆశయాలు 10 సార్లు ఫోన్ చేసి అడుగుతారు. రామారావు నాయకుడు మనకు వచ్చి ఉండేది.
14 నెలలు అవుతాం ప్రభుత్వం వచ్చి. ఈ 14 నెలల్లో ఎన్ని సిలిండర్ వచ్చింది? అమ్మఒడి వచ్చింది అన్నారు, 3 నెలలకి 2 వచ్చింది, అందరికీ రాలేదు. 100 మంది ఉంటే 10 మందికి 90 మందికి రాలేదు. లిస్ట్ అంతే నా దగ్గర ఉంది, సచివాలయం ఉంది, ఎలిజిబుల్ లిస్ట్ ఎవరని. ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చేసినారు, స్కీమ్ ఎవరికి రాలేదు, సగం మందికి రాలేదు, 3/4 మందికి రాలేదు. వాళ్ళు అడుగుతారు ఏమంటే వీళ్ళు ఫోకస్ చేసుకున్నారు. అమ్మఒడి 2కి ఇచ్చేసినాం, 3కి ఇచ్చేసినాం, ఎవరికి ఇచ్చినారు? లేదు. హౌసింగ్ ఇది ఊసే లేదు. మళ్ళీ ఏదో ఫ్రీ బస్ అది కాదు, అదంతా వదిలేయండి. గత ప్రభుత్వంలో మనము 5 ఏళ్ల కాలంలో మన వార్డుకు 19 మంది వాలంటీర్లు, ఒక ఇన్ఛార్జ్, 20 మంది, 8 మంది సెక్రటరీలు, 28 మంది మీకు వర్క్ చేసినాం 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉండేంత వరకు. ఇప్పుడు నేను కార్పొరేటర్గా, ఇప్పుడు సెక్రటరీలు, ఇప్పుడు ఇంకా మా ఎలక్షన్ ఉండేంత వరకు మేము వర్క్ చేస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము వార్డులోనే ఉంటాము. పబ్లిక్ సమస్యల పడి ఖచ్చితంగా మేము స్పందిస్తాము, పోరాడతాము. ఏమేమి పథకాలు అర్హులు ఉండారో వాళ్ళకి అందరికీ న్యాయం జరిగే అందరూ వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జగనన్న మనకు అండగా ఉంటాడు. పార్టీ తరఫున చిత్తూరు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి అన్న మనకు అండగా ఉంటాడు కూడా నేను తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఈ సభకు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉన్నాను. 14 నెలలు అవుతాం ప్రభుత్వం వచ్చి. ఈ 14 నెలల్లో ఎన్ని సిలిండర్ వచ్చింది? అమ్మఒడి వచ్చింది అన్నారు, 3 నెలలకి 2 వచ్చింది, అందరికీ రాలేదు. 100 మంది ఉంటే 10 మందికి 90 మందికి రాలేదు. లిస్ట్ అంతే నా దగ్గర ఉంది, సచివాలయం ఉంది, ఎలిజిబుల్ లిస్ట్ ఎవరని. ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చేసినారు, స్కీమ్ ఎవరికి రాలేదు, సగం మందికి రాలేదు, 3/4 మందికి రాలేదు. వాళ్ళు అడుగుతారు ఏమంటే వీళ్ళు ఫోకస్ చేసుకున్నారు. అమ్మఒడి 2కి ఇచ్చేసినాం, 3కి ఇచ్చేసినాం, ఎవరికి ఇచ్చినారు? లేదు. హౌసింగ్ ఇది ఊసే లేదు. మళ్ళీ ఏదో ఫ్రీ బస్ అది కాదు, అదంతా వదిలేయండి. గత ప్రభుత్వంలో మనము 5 ఏళ్ల కాలంలో మన వార్డుకు 19 మంది వాలంటీర్లు, ఒక ఇన్ఛార్జ్, 20 మంది, 8 మంది సెక్రటరీలు, 28 మంది మీకు వర్క్ చేసినాం 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉండేంత వరకు. ఇప్పుడు నేను కార్పొరేటర్గా, ఇప్పుడు సెక్రటరీలు, ఇప్పుడు ఇంకా మా ఎలక్షన్ ఉండేంత వరకు మేము వర్క్ చేస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము వార్డులోనే ఉంటాము. పబ్లిక్ సమస్యల పడి ఖచ్చితంగా మేము స్పందిస్తాము, పోరాడతాము. ఏమేమి పథకాలు అర్హులు ఉండారో వాళ్ళకి అందరికీ న్యాయం జరిగే అందరూ వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జగనన్న మనకు అండగా ఉంటాడు. పార్టీ తరఫున చిత్తూరు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి అన్న మనకు అండగా ఉంటాడు కూడా నేను తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఈ సభకు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉన్నాను. మహిళల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. బుధవారం జిల్లా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఇందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా మహిళలకు చేయూతనిస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ప్రతి మహిళ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీ పీడీ శ్రీదేవి, సంబంధిత అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఏమంటే బస్సులు ఎలక్ట్రికల్ బస్సెస్, పొల్యూషన్ లేని బస్సులు అన్ని పట్టణాల్లో తిరగాలి, ఫ్రీగా ఉండాలి అని. మేబీ పథకం అయితే ఆగస్టు 15న ప్రారంభం అవుతుంది, కానీ మనకి బస్సులు వచ్చేటప్పటికి మేబీ ఇంకా 2-3 నెలలు లేదా 6 నెలలు పట్టచ్చు. సో మనం కూడా ఏ పార్టీ అయితే మహిళల పట్ల కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు మంచి పథకాలు తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ప్రభుత్వానికి అండగా మహిళలు ఉన్నారు అంటే ఆ ప్రభుత్వం ఎప్పుడూ పడిపోదు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి ప్రజలు ప్రజలు ఏం కోరుకుంటారంటే ఇవాళ పెన్షన్ ఇచ్చినారు, అయిపోయింది, రేపు ఏదో 1500 ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మన డబ్బులే. చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త చేసి పథకాల రూపంలో ముందుగా ఇన్కమింగ్ రావాలి. అంటే అప్పు చేసి ఇవ్వడం గొప్ప కాదు. ఆయన ఉద్దేశం ఏమంటే ఆంధ్ర రాష్ట్రము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆ చెందిన అభివృద్ధిలో వచ్చే ధనాన్ని మహిళలకు కానీ ప్రజలకు కానీ ఉచితాలు ఇవ్వాలి అనేది ఆయన భావన. ఒకప్పుడు హైదరాబాద్కి జీడిపి చూశారంటే చాలా తక్కువ, 230 రూపాయల నుండి 200 నుండి 2000 దాకా, ఈరోజు 4000 దాకా పెన్షన్ పెంచింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే నిన్న తల్లికి దీవెన ఇస్తామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో చూస్తే అన్ని ఎవరికి తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ అప్పులు, బిల్డింగ్లన్నీ తాకట్టు పెట్టారు. అయినను 8500 కోట్ల రూపాయలు అవుతుంది అని మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా
పిల్లల చదువు డిలే కాకూడదని చెప్పి 2 ఫేజ్లో విడుదల చేయడం జరిగింది. ఎక్కడికి పోయిన మహిళలు ఏమ్మా ఎంత వచ్చింది తల్లి అంటే 26,000 వచ్చింది, 39,000 వచ్చింది, 52,000 వచ్చింది. మరీ ముఖ్యంగా ఒక మైనారిటీ కుటుంబాన్ని అడిగితే నాకు మా అన్న ఇద్దరికి కలిపి 9 మంది పిల్లలు సార్ 1,17,000 వచ్చింది మా అకౌంట్కి అని చెప్పి సార్ మేము వైఎస్ఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.